2026 ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటికీ 6 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచిన ముంబై నిన్న సిఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ ఘోరంగా ఓడింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఫెయిల్యూర్తో ఏకంగా 103 రన్స్ భారీ మార్జిన్తో ఓడిపోయింది. దాంతో ముంబై నెట్ రన్ రేట్ బాగా ఎఫెక్ట్ అయింది. ఈ క్రమంలో ఇకపై ముంబై ఆడే ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఒక్క మ్యాచ్లో ఓడినా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో 2 టీమ్స్లోనూ బ్యాటర్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కానీ ఒక సంజు శాంసన్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. అదొక్కటి 2 టీమ్స్ మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్. ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంసన్ చివరి వరకు క్రీజ్ లో నిలబడి సెంచరీ చేయడంతో పాటు సిఎస్కే కు 207 పరుగుల భారీ స్కోర్ అందించాడు. స్పిన్నర్స్ కు అడ్వాంటేజ్ ఉన్న పిచ్ పై ఇలాంటి స్కోర్ చేయడం సిఎస్కే కు బిగ్ ప్లస్ గా మారింది. ఇక చేసింగ్ లో ముంబై పవర్ ప్లే లోని 3 టాప్ ఆర్డర్ వికెట్స్ కోల్పోయింది. దినేష్ మాలేవార్, నమన్దీర్ డక్అవుట్ కాగా క్వింటన్ డీకాక్ 7 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఇక అక్కడి నుంచి ముంబై కోలుకోలేకపోయింది. తిలక్ వర్మ, సూర్య మధ్య ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అది కూడా చాలా స్లోగా వచ్చింది. దాంతో ఏ దశలో కూడా ముంబై టార్గెట్ ను చేస్ చేస్తుందనే పరిస్థితి లేదు. ఒక్కసారి వాళ్ళిద్దరు కూడా అవుట్ అవడంతో మిగిలిన బ్యాటింగ్ లైన్ పేక మేడలా కూలిపోయింది. దాంతో 104 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయ్యాక ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. అతనేం చెప్పాడంటే, ఈ మ్యాచ్ లో మా ఓటమికి ప్రధాన కారణం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడం. అది మమ్మల్ని బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత మేము కోలుకోలేకపోయాం. అంతేకాని సెకండ్ హాఫ్ లో పిచ్ మారింది, పిచ్ బాలేదనే సాకులు నేను చెప్పను. ఎందుకంటే నాకు సాకులు చెప్పడం నచ్చదు. ఇదే పిచ్ పై సిఎస్కే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాబట్టి పిచ్ పై సాకులు చెప్పడం అనవసరం. మేమింకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది అంతే. ముఖ్యంగా ఈ వికెట్ పై స్పిన్నర్లకు గ్రిప్ దొరికింది. దాంతో స్పిన్నర్లను ఫేస్ చేయడం కష్టంగా మారింది. మా స్పిన్నర్లు కూడా ఈరోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ అదే సమయంలో సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, అతనికి తోడుగా మరో ఎండ్లో బ్యాటర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించడంతో సిఎస్కే చాలా మంచి టార్గెట్ ను సెట్ చేసింది. అయితే ఈ పిచ్ పై టార్గెట్ ను చేస్ చేయాలంటే పవర్ ప్లేలో కావాల్సిన స్టార్ట్ దక్కాలి. కానీ మాకు ఈ రోజు అలాంటి స్టార్ట్ లభించలేదు. అదే మా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఒకవేళ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఏది ఏమైనా ఈ రోజు ఓటమి మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో టీంలో చేయాల్సిన మార్పుల గురించి చర్చించుకుంటాం. ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మాకు నెక్స్ట్ మ్యాచ్ కు ఇంకా కొంత సమయం ఉంది. ఈ గ్యాప్ లో మేం చేసిన మిస్టేక్స్ పై ఫోకస్ పెట్టి వాటిని సరి చేసుకుంటామంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.